బిగ్ బాస్ చూసారా? చూస్తున్నానండి. ఎలా అనిపించింది నిన్న పర్లేదండి, కొంచెం మొన్నటి మీద కానీ నేను కొంచెం బాగుండింది. మొన్న మరి వరుసగా గొడవలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెం సర్దుమణిగారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లాస్ట్ కి వచ్చేసరికి ఎవరు ఇది వాళ్ళు ఇది ఎక్కువైపోతున్నారు. కానీ నలుగురు మాత్రం ఒకేలాగా ఉండగలుగుతున్నారు. వాళ్ళే సోమశెట్టి గారు, తనుజ గారు, బర్ని గారు, పోయిందే ఆర్మీ కళ్యాణ్ గారు. సో ఈ నలుగురు ఒకలా ఉండగలుగుతున్నారు అనమాట. నిజంగా అది చాలా గ్రేట్ పాయింట్ అనమాట. ఈ నలుగురు ఒకలాగా ఉండగలిగినప్పుడు ఈ సంజన గారు, ఇమ్మానుల్ గారు, మన డిమోన్ పవన్ మాత్రం ఎందుకు ఉండకపోతారు నాకు అర్థం కావట్లేదు. ఉండేది ముగ్గురు మంచోళ్ళు, చాలా మంచి మనసున్న వాళ్ళు. అసలు ఏ స్వార్థం లేని ఒక డిమోను. స్వార్థం ఉండదు నిజంగా అబ్బాయికి. అలాంటి పర్సన్ సంజన గారు కూడా సేమ్ ఇటో అబ్బా, అంతేం ఉండదు ఆమె కూడా చాలా మంచి వ్యక్తి. ఇంక ఇమ్మానుల్ గారు అని తెలిసింది మీకు, సెల్ఫిష్ గా ఆడుతుంటారు కానీ మంచి వ్యక్తి ఆయన కూడాను. ఇలాంటి ముగ్గురికి గొడవలు వస్తున్నాయి పిచ్చోళ్ళలాగా. అంటే మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే సంజన గారికి అర్థం కావట్లేదు చెప్పే విషయం. అవతల వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తున్నా కూడా ఇంక సపోర్ట్ చేయట్లేదు అనుకొని డిమోన్ పవన్ గాని వాళ్ళ దగ్గర ఇదైపోతుంది. డిమోన్ పవన్ చాలా ఇదిగా చూస్తున్నాడు. అక్క ఉండాలి టాప్ 5 లో అని చెప్పేసి. ఎంతసేపు ఆమె బర్నీ గారి దగ్గర పోయి కూర్చుంటుంది. ఆడు ఉండొద్దు, ఇలాంటి వాళ్ళతో ఉండొద్దు, మనతో ఉండాలని మనోడి కోరిక. ఇది ఇంకా అర్థం కావట్లేదు అనమాట. ఇది ఇంకా ఆమె కొంచెం అర్థం అయితే బాగుంటది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంకా పనుకునే టైంకి మళ్ళీ అర్థం అవుద్ది, పోయి మాట్లాడితే స్ట్రైక్ అవుతుంది అన్నట్టుంది. సరే ఎనీవే మొత్తానికి అయితే బాగానే ఆడుతున్నారు. గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ సంజనా గారు కాదండి, ఆ ఓటింగ్ పరంగా తనుజ గారి లీడ్ లో ఉన్నారు. చూశాను. లీస్ట్ లో ఉన్నది ఎవరు అంటే ఇమ్మానుల్ గారు ఉన్నారు, సోమశెట్టి గారు ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లా ఇమ్మానుల్ గారు ఎందుకు లిస్ట్ లో ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గేమ్ ఆడిన పర్సన్ ని లిస్ట్ ఎందుకు నెట్టేస్తున్నారు జనాలు నాకు అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే కొంచెం నేను ఒక చిన్న మాట చెప్తాను, తప్పుగా అనుకోమాకండి. ఎండింగ్ వచ్చేసి బిగ్ బాస్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకరి ఫ్యాన్ అయినప్పుడు నేను వాళ్ళ వీడియోలో చూస్తుంటే వాళ్ళే నాకు మంచి అనిపిస్తారు. అర్థమవుతుందా? అలా కాకుండా మీకేం చెప్తానంటే ఒకసారి డిమోన్ పవన్ వీడియోలు చూడండి, వాళ్ళ పేజెస్ ఉంటాయి, వాళ్ళ వీడియోలు చూడండి. ఎవరి పేజీలు వాళ్ళు ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. ఎవరు ప్లస్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఎంతసేపు మనం పట్టుకున్న వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అని కాకుండా అందరి పేజెస్ లోకి వెళ్ళి చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఓటేసే టయానికి ఎవరు కరెక్ట్ గా ఆడారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు మంచితనం అనేది బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేజ్ లోకి వెళ్ళి వాళ్ళని చూడాల్సింది. ఎందుకంటే మనం చూసే వ్యూ కూడా చాలా వరకు వేరేగా ఉండొచ్చు, బిగ్ బాస్ చూపించేది కూడా వేరేగా ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ లో లైవ్ లో చూపించని కొన్ని కూడా వాళ్ళ పేజెస్ లో ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఎస్ ఇంకా అంటే ఎటువంటి చేంజ్ ను గమనించావు? లైక్ ఇందాక ఏమనుకోవద్దు, డిమోన్ పవన్ ఇప్పుడే రీల్స్ చూస్తున్నాం. డిమోన్ పవన్ ఒకటి వచ్చింది ఫన్నీ కన్వర్సేషన్. సరే ఏందో చాలా ఫన్నీగా ఉందని చెప్పి ఓపెన్ చేశాను. ఇంకా డిమోన్ పవన్ ఒకటి వస్తుంటే తను ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. నేను లైక్ ఇమ్మానుల్ గారు మాత్రమే నేను మార్నింగ్ ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేదాన్ని. బట్ డిమోన్ పవన్ కూడా చూస్తుంటే రీతి గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా కామెడీ చేస్తున్నారు. తనుజ గారిని ఏడిపించడం కానీ, జోకులు వేయడం కానీ చాలా ఫన్ చేస్తున్నారు. లైక్ స్కేల్ గేమ్ ఒకటి ఉంటది అనమాట. దాన్ని కొట్టేసుకొని అది బిగ్ బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పడం, వీళ్ళందరూ పనిష్మెంట్ ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంది. సో ఈయన కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చాలా మిస్ అయిపోతున్నాం మనం, కొన్ని చూడట్లేదు. కాబట్టి ఎవరి పేజెస్ లో వాళ్ళకి ఒకసారి వెళ్ళి చూడండి. ఉండేది 5-6 మందే కాబట్టి 5-6 పేజీలు చూడడం పెద్ద టైం పట్టదు మీకు. ఒక్కసారి చూసి ఎవరు ఏంటి అని తెలుసుకొని లాస్ట్ లో మళ్ళీ గేమ్ అనేది చేంజ్ చేయండి, ఓట్లు అనేవి చేంజ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఎస్ ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఇమ్మానుల్ గారే అనుకుంటున్నాను. లైక్ ఆయనతో కొంచెం ధీటుగా ఉన్నారంటే డిమోన్ పవన్ కూడా బాగా ఆడుతున్నారు. సో కాబట్టి డిమోన్ పవన్ గారు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్ అంటే సుమన్ శెట్టి గారి అంటే లో ఉన్నారు కాబట్టి ఆయన ఫస్ట్ భరణికి స్కోర్ ఇవ్వాలి అని అనుకున్నారు. తర్వాత సంజన గారికి ఇచ్చేసరికి నాకు ఎవరు లేరని ఆమె కూడా ఎమోషనల్ అయ్యింది. ఎట్ ద ఎండ్ ఈయనకు కూడా ఎవరు లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. టు బి ఫ్రాంక్ గా మాట్లాడంటే సుమన్ శెట్టి గారితో కూడా ఇప్పుడు తనుజ గారు సుమ్ము అంటది కానీ అంత సపోర్టింగ్ ఎక్కడ కనిపించదు. లైక్ నిజం చెప్పాలంటే బర్నీ గారే అంత కొంత సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసేది. రీసెంట్ గా డిమోన్ పవన్ కూడా ఇచ్చి హెల్ప్ చేశాడు. నేను సుమనాన్నకి ఇస్తాను అని చెప్పి మళ్ళీ సుమన్ శెట్టి గారు మళ్ళీ డిమోన్ పవన్ కి ఇవ్వడం జరిగింది. పర్లేదండి, నిజం చెప్పాలి సుమన్ శెట్టి గారికి ఒకరిద్దరే ఉన్నారన్న సపోర్టర్స్. అది నిజమే. ఎస్ అది నిజమే. దాంట్లో బర్నీ గారు ఫస్ట్ వన్. ఎస్ మొన్న బాల్ టాస్క్ లో బర్నీ గారే కదా ఎక్కువగా సుమన్ శెట్టి గారి బాల్స్ అన్ని తీసుకునింది. ఆయనే అడ్డుపడ్డాడు కొంతవరకు. ఆయనకు బాల్స్ తక్కువ రావడానికి కారణం కూడా బర్నీ గారే కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ గారు ఎవరు బాల్స్ వాళ్ళు పట్టుకోమన్నారు అంటున్నారు. అక్కడెక్కడ చెప్పలేదు కదండి. ఎవరు బాల్స్ వాళ్ళు పట్టుకోమని చెప్పారా? లేదు. వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు స్ట్రాటజీ అవ్వచ్చు అది. కాకపోతే వీళ్ళకి వాళ్ళకి తెలియాలి, అరే అవసరం మన బాల్ మనం పట్టుకుందాం లేకపోతే ఏదనేది. కానీ గేమ్ విన్ అవ్వాలి కాబట్టి తప్పదు కదా. అవతల బాల్స్ పట్టుకున్నప్పుడే కదా ఎక్కువ స్కోర్ వచ్చేది మనకి. కాబట్టి ఆడాలి, దాంట్లో తప్పేముందండి.
మరి గేమ్ లో కూడా ఇప్పటికీ బర్నీ గారు అలా కాకుండా సొమ్మనికి ఇచ్చేలే అని చెప్పేసి దాన ధర్మాలు చేసుకుంటా పోతే నిజంగానే బర్నీ గారు ఇంకా వేస్ట్ అయిపోతారు. కాబట్టి ఆయన చేసిన దాంట్లో తప్పని నాకు అనిపించలేదండి ఇప్పుడైతే. ఎస్, ఆ విషయంలో నాకు తప్ప అనిపించలేదు. ఎందుకంటే విన్ అవ్వాలి, విన్ అవ్వడానికి ఆడుతున్నారు, ఇప్పుడు గ్రో అవుతున్నారు కదా, కానీ అనివ్వండి. 6 నెలలు ఏం చేశాడు కదా, ఆర్మీ ఆర్మీ అంటారు. అంటే ఇప్పుడు అదే సింపతి కదా, అదే సింపతి వర్కౌట్ సింపతి అయ్యింది. ఇక్కడ సింపతి ఏం లేదు. సింపతి ఎలా ఉండేది? జాబ్ చేసి ఒక టాలెంట్ తో అందులోకి వెళ్ళాడు, ఎలా ఉంటది? సింపతి ఉండదు. రీతు చౌదరి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకు? ఆమె వచ్చేబట్టి ఆ డేమన్ పవన్ గేమ్ ఆడుతున్నాడు. రీతు వెళ్ళిపోయిన తర్వాత డేమన్ పవన్ కొంచెం డల్ అయ్యాడు కానీ గేమ్ అయితే ఆడతాడు కదా. ఆమె వచ్చాడే బెస్ట్, హ్యాపీ ఆమె వచ్చేదానికి. ఈ వీక్ సుమన్ శెట్టి గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారు? బర్నీ వెళ్ళిపోతారు. భరణి గారిని టాప్ 5 లో ఉంచడం కోసమే రీతుని పంపించారని టాక్. మరి భరణి వెళ్ళిపోతే ఎలా? నాకు తెలిసి భరణి అనుకుంటున్నా, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండేది. నా ఒపీనియన్ నాకు చెప్పాను. అంటే బయట ఒక న్యూస్ నడుస్తుంది, భరణి గారికి మొత్తం బిగ్ బాస్ టీం సపోర్ట్ చేస్తుంది, నాగబాబు గారు చెప్పారు అనేసి అని ఒక టాక్ వస్తుంది. నాగబాబు గారు చెప్తాను, వాళ్ళు చెప్తాను కదా, ఓటింగ్ బట్టి ఏదైనా నచ్చింది. అంటే లోపల ఏం జరగదంటారా? ఏం జరగదు, ఏదైనా ఓటింగ్ అంతేనా? సుమన్ శెట్టి గారు ఉంటారంటారా, వెళ్ళిపోతారంటారా? టాప్ 5 వరకు ఉంటారా? టాప్ 5 వరకు డౌటే, చూడాలి. విన్నర్ రన్నర్ అంటే ఏం చెప్తారు మీరు? 2 పేర్లు. విన్నర్ అయితే తనుజ, రన్నర్ అయితే ఏమని అంతే. చాలా మంది ఆర్మీ పవన్ విన్నర్ అంటారు, మీరేమంటారు? ఆర్మీ పవన్ విన్నర్ అంటే చూద్దాం, 3rd ప్లేస్ లో ఉండొచ్చేమో అంతే. ఎవరు అంటే మీరు కామన్ లేడీగా కామన్ మ్యాన్ సపోర్ట్ చేయకుండా ఇద్దరు సెలబ్రిటీలకే సపోర్ట్ చేస్తున్నారు. తనుజ అంటున్నారు, ఇమాన్యుయల్ అంటారు, వాళ్ళిద్దరు సెలబ్రిటీ లేదు కానీ వాళ్ళు. నాకైతే తనుజ ఇష్టం లేడీస్ లో కాబట్టి, ఎందుకంటే ఇంతవరకు ఒక లేడీ కూడా కప్పుకోవట్లేదు, ఎంత మాటికి మొక్క. అందుకని బిందు కొట్టింది కదా, బిందు ఒకటే. రైట్, థ్యాంక్ యూ. టచ్ చేయలేదు, కానీ తెలుగుని టచ్ చేసి బోర్డులన్నీ పగలు కొట్టేశారు మొన్న. ఎంతవరకు కరెక్ట్ అండి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కన్నడిగస్? ఇలాంటివన్నీ చాలా కోకోళ్ళు అన్నట కన్నడిగస్ మన అవమానపరిచిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఆర్మీ కళ్యాణ్ కి ఇమాన్యుయల్ కూడా చాలా, అంటే వీళ్ళిద్దరికి కూడా చాలా టఫ్ గా ఉన్నట్టుంది. మీరు ఏం చెప్తారు? మీ సపోర్ట్ ఎవరికి ఇందులో? ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది, సారీ. మీ క్వశ్చన్ తర్వాత ఆన్సర్ ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా మొన్న ఓజీ ఆడింది అక్కడ బెంగళూరులో, పోస్టర్లు చింపేశారు, సినిమాని కూడా అడ్డుకున్నారు. తెలుగు సినిమాలు ఇక్కడ ఆడడం ఏంటి అంటున్నారు. అవును, తెలుగులో ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్నారు. ప్రభాస్ కావచ్చు, ఒక మహేష్ బాబు కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఒక అల్లు అర్జున్ కావచ్చు, ఒక రామ్ చరణ్ కావచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నాయి. ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి, వీళ్ళంతా చూస్తారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉండబట్టి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కన్నడిగాస్ అంటే వేరే వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళంటే వేరే కాదు. ఇద్దరు కూడా ద్రావిడియన్ ఫ్యామిలీ, ద్రవిడ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. ఉండి నీకేదో క్వశ్చన్ అడిగారు. సో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను నేను. చెప్పండి, మీరు ఏదో క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ కూడా ఇమాన్యుయల్ కొంచెం బీట్ చేసి పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆర్మీ కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చాలా మంది అంటున్నారు, మీరు ఏం చెప్తారు? ఆయనకు కూడా చాలా ఫాలోయింగ్ ఉందండి. ఆర్మీ జవాన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా చాలా కష్టపడి ఆడుతున్నాడు. ముఖ్యంగా ఆయన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కాబట్టి, ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాలు వెళ్ళి చూడండి, మొత్తం బ్యానర్లు, వాల్ పోస్టర్లు ఎక్కువ ఉన్నాయి. ఆయన కూడా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆయన కూడా బాగానే ఆడుతున్నాడు. భరణి అండ్ సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అవుతారు అంటున్నారు, మీరు ఏం చెప్తారు? ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అందరికీ తెలుసు, భరణి గారు రికమెండేషన్ క్యాండిడేట్. మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు రికమెండేషన్ చేయడం వల్ల వచ్చిండు. ఆయన ఏం గేమ్స్ బాగా ఆడలేదని ఆయన ఎలిమినేట్ చేశారు. మళ్ళీ రికమెండేషన్ తో మళ్ళీ వచ్చాడు. ఆయన ఎందుకు పెట్టుకున్నారంటే, మన నాగార్జున గారు అవ్వచ్చు, ఎవరైనా లాస్ట్ టైం చూసాం మన శివాజీ గారిది బిగ్ బాస్ 7 కదా శివాజీ గారు. అప్పుడు ఆయన ఏంటంటే ఒక పెదరాయిడ్ లాగా అనమాట. ఎవరైనా ఒక ఇద్దరు ఫైట్ చేస్తే మధ్యలో నిలబడి వారించేవారు. సో ఆ విధంగా ఆయన ఒక పెదరాయిడ్ అవతారం ఎత్తారు అనుకున్నారు, కానీ ఈయన ఎత్తలేకపోయినారు. సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ఫెయిల్ అయిపోయినారు అనుకోవచ్చు. ఇమాన్యుయల్ గెలవాలని నేనైతే కోరుకుంటున్నానండి, ఒక ఫ్రెండ్ గా. అంటే ఒక కమెడియన్ గెలవలేడు అని చెప్పి ఇమాన్యుయల్ కూడా అన్నారు. లాస్ట్ సీజన్ లో రోహిణి కామెంట్ చేసింది, ఈ సీజన్ లో ఇమాన్యుయల్ కూడా అన్నారు. కమెడియన్ కి తప్పించే ఛాన్స్ ఉందంటారా మరి? కమెడియన్లు అయినా నటులే కదా, హీరోలైనా నటులే, హీరోయిన్లు అయినా నటులు. ఇప్పుడు తనూజ ఉంది, ఆమె హీరోయిన్ అంటున్నారు. అది హీరోయిన్లే గెలవాలా? చిన్న చిన్న ఆర్టిస్టులు గెలవకూడదా? నిజంగా అలా అన్న వాళ్ళకి చెప్పి తీసుకొట్టాలి. సినిమా అంటే అందరు కూడా ఉంటారు, అందరూ హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్ అందరూ ఉంటారండి. ఖచ్చితంగా గెలవాలని నేనైతే కోరుకుంటున్నా.